నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టగా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా అప్పుల విషయంలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూనే ఉంది. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబడుతుంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రతి పనిలో అవినీతి జరిగిందని, లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ సర్కారు ప్రజలపై తీవ్ర భారం వేసిందంటూ విమర్శలు చేస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అడ్డగోలు అప్పుల పుణ్యమా అని రాష్ట్రంలో వచ్చే ఆదాయం వడ్డీ కట్టేందుకే సరిపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో చేసిన అప్పులపై కూడా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపక్షం చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి పదే పదే ప్రస్తావించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9 నెలల్లోనే ఏకంగా 75,995 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నెలలు, తేదీలతో సహా ఎప్పుడెప్పుడు ఎంతెంత అప్పు తీసుకున్నారనేది సోషల్ మీడియాలో క్లియర్గా పోస్టుల రూపంలో అప్డేట్ చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ సర్కారు మొత్తం 75,995 కోట్లు అప్పు చేయగా అందులో కేవలం బాండ్లు తాకట్టు పెట్టే 46,118 కోట్లు తెచ్చినట్టు బీఆర్ఎస్ పేర్కొంటుంది. ఇక మిగతా రూపాయలు 29,877 కోట్లు వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పుగా తీసుకున్నట్టు చెబుతుంది. అయితే ఇప్పుడు తాజాగా తీసుకోనున్న 1,500 కోట్లు కూడా బాండ్ల వేలం ద్వారానే ఆర్బీఐ నుంచి తీసుకోనుందని కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా డిసెంబర్ 12వ తేదీ నుంచి అప్పులు చేయడం మొదలుపెట్టారని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెల నెల అప్పులు చేస్తూనే ఉన్నారని రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం ప్రచారం చేస్తున్న ఈ అప్పుల చిట్టాలో ఎంత నిజం ఉంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల్లో ముంచిందంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుందో ప్రజలకు వివరించాల్సి ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.